అందరికీ హాయ్. ఇన్స్టాగ్రామ్లో నా రీల్ చూసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్. ఈరోజు చేసిన రీల్లో చాలామంది శివభక్తులు ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటారు, అంత పాజిటివ్ ఎలా కనిపిస్తారు అనే టాపిక్ మీద మనం వీడియో చేస్తాం. కానీ అది విన్న తర్వాత చాలామంది ఇలా కామెంట్ చేశారు, అసలు దానికి కారణం ఏంటి. అందుకే ఈరోజు శివుడి భక్తులు ఎందుకు ప్రశాంతంగా ఉంటారో మాత్రమే కాదు, శివుడు మనకు నేర్పించే 5 గొప్ప జీవిత పాఠాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే 5వ పాఠం మీరు జీవితాన్ని చూసే విధానాన్ని మార్చే అవకాశం ఉంది. లెసన్ 1, అంగీకరించడం నేర్చుకో. మన జీవితంలో చాలా బాధలకు కారణం జరిగిన విషయాన్ని మర్చిపోలేకపోవడం. అలా జరిగి ఉండకూడదు, అలా మాట్లాడి ఉండకూడదు, ఆ అవకాశం పోకూడదు, ఇలా గతాన్ని పట్టుకొని మనమే మన మనసును బాధ పెడుతూ ఉంటాం. కానీ శివుడు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాడని చాలా మంది నమ్ముతారు. జరిగిపోయిన దాన్ని మార్చలేం, కానీ అంగీకరించి ముందుకు వెళ్ళొచ్చు. గతాన్ని మోస్తూ నడిస్తే ప్రస్తుతం కూడా ఆనందంగా జీవించలేం. అందుకే అంగీకరించడం ఓటమి కాదు, అది ఒక కొత్త ప్రారంభం. లెసన్ 2, భయం కాదు విశ్వాసం. ఒక మనిషిని జీవితంలో ఎక్కువగా అలసిపోయేలా చేసేది పని కాదు, రేపటి గురించి ఉండే భయం. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, అది జరుగుతుందా లేదా, నేను చేయగలనా, ఇలాంటివే మనల్ని బలహీనంగా చేస్తాయి. కానీ శివుణ్ణి నమ్మే చాలామంది భక్తులు ఇదే నమ్ముతారు, నేను మాత్రం నా ప్రయాణం చేస్తూనే ఉంటాను, మిగతాది నా శివయ్య చూసుకుంటాడు. ఆ ఒక్క నమ్మకం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళని ముందుకు సాగేలా చేస్తుంది. లెసన్ 3, సింపుల్గా జీవించడం. శివుడి రూపాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. బంగారు కిరీటం లేదు, వజ్రాలు ఆభరణాలు లేవు, రాజభవనం లేదు, అయినా సరే ప్రపంచం మొత్తం ఆయన్నే మహాదేవుడు అంటుంది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, గొప్పతనం బయట కనిపించే వాటిలో కాదు, మనసులో ఉండే విలువల్లో ఉంటుంది. మనం ఎంత సంపాదించుకున్నామన్నది కాదు, ఎంత ప్రశాంతంగా ఉన్నామన్నది అసలైన సంపద. లెసన్ 4, వదిలేయడం కూడా ఒక శక్తి. మనలో చాలా మంది ఏళ్ల తరబడి ఎవరో అన్న మాటను, ఎవరో చేసిన తప్పును మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటాం. కానీ ఆ బాధ ఎదుటి వాళ్ళని కాదు, మనల్ని కాలుస్తుంది. అందుకే క్షమించడం అంటే వాళ్ళను గెలిపించడం కాదు, మన మనసుకు స్వేచ్ఛ ఇవ్వడం. కొన్ని విషయాలు వదిలేస్తేనే జీవితం తేలికవుతుంది. లెసన్ 5, అసలైన శక్తి ప్రశాంతత మాత్రమే. ఈ 5 పాఠాల్లో నాకు బాగా నచ్చింది ఇదే. ఈరోజు ప్రతి ఒక్కరు బలంగా కనిపించాలని ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రశాంతంగా ఉండడం కూడా ఒక బలం అని చాలామంది మర్చిపోతున్నారు. కోపం రావడం సహజం, బాధ రావడం కూడా సహజం, కష్టాలు రావడం కూడా సహజమే. కానీ అవన్నీ వచ్చినా సరే మనసు విరగకుండా నిలబడడమే అదే నిజమైన బలం. చాలామందికి శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఎలా జీవించాలో చూపించే ఒక మార్గం. అందుకే చాలామంది శివభక్తుల్లో ఆ ప్రశాంతత కనిపిస్తుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, శివుణ్ణి నమ్మడం అంటే జీవితంలో కష్టాలు రాకపోవడం కాదు, కష్టాలు వచ్చినా సరే కూలిపోకుండా నిలబడే ధైర్యం రావడం. అదే నిజమైన భక్తి, అదే నిజమైన బలం. చివరిగా, ప్రపంచాన్ని గెలిచిన వాడే గొప్పవాడు కాదు, తన మనసును గెలిచిన వాడే నిజమైన విజేత. అలాంటి మనసును నిర్మించుకోవడానికి శివుడి బోధనలు మనకు దారి చూపిస్తాయని ఎంతోమంది విశ్వసిస్తారు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి స్పిరిచువల్ టాపిక్స్ కోసం బన్నీ ఫ్రైహే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.